కొత్త కొలువులకు లైన్ క్లియర్. తెలంగాణలో ఈ రోజు వచ్చినటువంటి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి న్యూస్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయండి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కు జారీకి తొలగినటువంటి అడ్డంకులు, ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణ పైన వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సులు, అదేవిధంగా త్వరలో వర్గీకరణకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం, అనంతరం ఉద్యోగ ప్రకటనలకు ఛాన్స్. కాబట్టి ఇది తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త కొలువులకు లైన్ క్లియర్ అనేటటువంటి న్యూస్ అనేది మనకి రావడం జరిగింది. దీని డీటెయిల్స్ చూద్దాం. దిస్ ఇస్ రాంబాబు, వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీ తెలంగాణలో డిఎస్సికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన యొక్క ఛానల్లో ఇక్కడ ఈరోజు మీకు షేర్ చేయడం జరుగుతుందండి. వివిధ ప్రధానమైనటువంటి దినపత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ని మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. తెలంగాణ అదేవిధంగా ఏపీలో ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, జాబ్స్ సంబంధించినటువంటి న్యూస్ అనేది ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది. ముందుగా తెలంగాణలో తీసుకున్నట్లయితే కొత్త కొలువులకు లైన్ క్లియర్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి తొలగినటువంటి అడ్డంకులని న్యూస్ రావడం జరిగిందండి. మరి ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, తర్వాత ఎలక్షన్ కోడ్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండటం వలన తెలంగాణలో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడానికి ఆలస్యం అవుతుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త కొలువులకు లైన్ క్లియర్ అనేటటువంటి ఒక న్యూస్ అనేది వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి న్యూస్ అనేది ఇక్కడ నేను చదువుతాను, చూడండి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి తొలగినటువంటి అడ్డంకులు, ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణ పైన వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సులు, త్వరలో వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది, అనంతరం ఉద్యోగ ప్రకటనలకు ఛాన్స్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉండటంతో గత కొన్ని నెలలుగా కొత్తగా ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలోని వివరాలతో కూడిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా వర్గీకరణకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా ఉద్యోగ ప్రకటన జారీ చేసేందుకు వీలుంటుంది. ఉత్తర్వుల రూపకల్పన పైన కసరత్తులు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వుల రూపకల్పన పైన ప్రభుత్వం యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా న్యాయ నిపుణుల సలహా తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారులు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 2 రోజులుగా ఈ అంశంపైన అధికారులు దృష్టి సారించారు. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే చర్యలు వేగవంతం చేశారు. జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ 2011 జనగణన ఆధారంగా రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీలోని 59 కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని సూచించింది. సో చూడండి, మరి ఎస్సీ వర్గీకరణలో మొత్తం కూడా 59 కులాలని 3 గ్రూపులుగా విభజించడం జరిగిందండి. గ్రూప్ 1లో 15 కులాలు, గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలని చేర్చడం జరిగింది. గ్రూప్ 1లో 15 కులాలు ఉన్నాయి, గ్రూప్ 2లో 18 క్యాస్టులు, తర్వాత గ్రూప్ 3లో 26 కులాలని చేర్చడం జరిగింది. 4 సిఫార్సులు చేయగా ఇందులో 3ంటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక సిఫార్సును మాత్రం తిరస్కరించింది. ఉద్యోగ నియామకాల్లో క్రమ పద్ధతిని అనుసరించేందుకు కూడా ప్రాధాన్యత నమూనాను కూడా రూపొందించింది. గ్రూప్ 1లో నోటిఫై చేసి భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూపులో అంటే గ్రూప్ 2లో భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్ 3లో భర్తీ చేయాలి. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆ పోస్టులను క్వారీ ఫార్వర్డ్ చేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాల్లో వారికి కేటాయించిన గ్రూపుల వారి రిజర్వేషన్లకు రోస్టర్ పాయింట్ల నంబర్లు కూడా కమిషన్ సిఫార్సు చేసింది. సో ఈ విధంగా ఈ కమిషన్ మొత్తం ఎస్సీలో ఉన్నటువంటి మొత్తం కేటగిరీలు 3 రకాలైనటువంటి కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లను కూడా ఇవ్వటం జరిగింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లను కూడా ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కు జారీకి తొలగినటువంటి అడ్డంకులు, ప్రభుత్వానికి అందించినటువంటి ఎస్సీ వర్గీకరణ పైన వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సులు,
త్వరలో వర్గీకరణకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం, అనంతరం ఉద్యోగ ప్రకటనలకు ఛాన్స్. సో ఈ విధంగా మనకి న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. కాబట్టి తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీకు సాధ్యమైనంత తొందరగా ఈ డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేయండి. ఈ టెట్ అయిపోయిన తర్వాత చాలా మంది డిఎస్సి కోసం వెయిట్ చేస్తూ మరి ప్రిపరేషన్ యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసినట్లయితే మీకు రాబోయేటటువంటి 1-2 నెలల్లో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకా ఏపీ తీసుకున్నట్లయితే ఏపీలో డిఎస్సి సంబంధించినటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఆంధ్రప్రభ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రభలో ఏపీలో నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మనకి చెప్పినటువంటి న్యూస్ ఏంటంటే ఇక్కడ స్కూళ్లు మొదలయ్యే లోపు టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ లో రావడం జరిగిందండి. నెక్స్ట్ వార్తా పేపర్ తీసుకున్నట్లయితే స్కూల్ తెరిచే నాటికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలి అనేటటువంటి న్యూస్ ని కూడా మనకి ఇక్కడ వార్తాపత్రికని ప్రధానమైనటువంటి శీర్షికగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి మెయిన్ పేపర్ లోనే మనకి 4 నెలలు 3 హామీలు అనేటటువంటి ఆ టైటిల్లో ఏదైతే ఉందో దాంట్లో కూడా డిఎస్సి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. జూలైకి డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి అనేటటువంటి న్యూస్ అనేది నిన్న జరిగినటువంటి కేబినెట్ లో ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి రకరకాలైనటువంటి పేపర్లో కూడా ఈ జూలై నాటికి డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి అవుతుంది అనేటటువంటి న్యూస్ రావడం జరిగింది. సో కాబట్టి తెలంగాణ ఏపీలో ఉండేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు మీరు అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే డిఎస్సి కానీ ఇతర రకరకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ ని కంటిన్యూ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా రాబోయేటటువంటి ఈ రోజుల్లో వచ్చేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వాటిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి న్యూస్ సంబంధించినటువంటి జాబ్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ని కూడా మన యొక్క ఛానల్లో అందించే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.